హలో అందరికీ స్మాల్ రెసిపీ ఫర్ యూ ఆల్. నేను చిన్నప్పటి నుండి అమ్మాయి ఉండలు చేసేది. సో అండ్ ఫస్ట్ చూసారు కదా, అది సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ అజ్వైన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ అన్నీ తీసుకుని ఇలా అమ్మమ్మ ఫ్రై చేసుకుంటుంది. ఎక్కువ రోజు నిలవ ఉండాలంటే ఇలా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసింది నువ్వులు. స్ట్రెంత్కి నువ్వులు ఎక్కువ హెల్ప్ చేస్తాయి కాబట్టి నువ్వులు అండ్ డేట్స్, డ్రై డేట్స్ కాకుండా ఇలా వేరే డేట్స్ తీసుకుంటే కొద్దిగా మిక్సీకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. లైన్ డేట్స్ కాకుండా లూజ్లో దొరుకుతాయి, అవి తీసుకోండి. అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, ఇక్కడ మేము బాదాం, క్యాష్యూ అండ్ అంజూరం తీసుకున్నాం. అండ్ వేరే నట్స్ ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ డ్రై గ్రేప్స్ కూడా తీసుకున్నాం. సో అత్తేమో ఇక్కడ మిక్సీ పడుతుంది. సో అందరు ఊరు నుండి వచ్చారు కాబట్టి అందరూ ఒకేసారి పట్టుకున్నాం ఈ పనిని. అండ్ ఫస్ట్ ఈ సీడ్స్ ఏదైతే ఫ్రై చేసుకున్నామో నువ్వులు అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకసారి మిక్సీకి వేసేసుకోండి. లాస్ట్లో డ్రై గ్రేప్స్, అంజూరం అండ్ డేట్స్ సెపరేట్గా వేసుకోండి, ఎందుకంటే వీటితో పాటు వేసుకుంటే సరిగ్గా మిక్స్ అవ్వవు కాబట్టి. సో ఇలా అన్నీ వేసుకున్నాక కంప్లీట్ ఒక పెద్ద వెజల్ అనేది తీసేసుకుని అన్నీ మిక్స్ చేసుకోండి, ఎందుకంటే సెపరేట్గా వేసుకుని ఉంటాం కదా. సో అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మా అమ్మ, అమ్మమ్మ, మా పిల్లలు ఇంకా అత్త అందరు పట్టారన్నమాట ఒక చెయ్యి. సో ఫైనలీ ఇంకా లడ్డూలాగా చేయాలంటే ఏదైనా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యాడ్ చేయాలి. అలా కాకుండా మేము హనీ యాడ్ చేసుకున్నాము. సో హనీ ఎంత క్వాంటిటీ కావాలో చూసుకుని యాడ్ చేసుకోండి. అండ్ బాగా హనీ అంతటికి పట్టేలాగా చేసుకుని ఇలా లడ్డూస్ చేసుకోండి. సో దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క సీడ్కి ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్ ఉన్నాయి. సో పిల్లలకు కూడా చాలా మంచిది. అండ్ పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్క లడ్డు రోజు తింటే ఒక్క మల్టీవిటమిన్ ట్యాబ్లెట్కి ఈక్వల్ అనమాట. సో ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.